జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మన శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో అధ్యాయం 6లో మనం నిన్న 11వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. 10 దాకా చెప్పుకున్నాం. ఈరోజు మనం 11 నుంచి మొదలు పెట్టాలి. అతస్యాభితప్తస్య కదిదాయతనానిహ నిరవిద్యంత దేవానాం తాని మే గదత శృణు. అథ కనుక తస్య అతని అభితప్తస్య అతని చింతనను అనుసరించి కథిత ఎన్ని అయతనాని రూపములు హా ఉన్నవో నిరభిద్యస్త విభిన్న భాగములుగా దేవానాం దేవతల యొక్క తాని అవన్నీయును మే గదత నేను వివరింతును శృణు వినుము. మైత్రేయుడు పలికెను. బ్రహ్మాండముకు విశ్వరూపమును వ్యక్తపరిచిన పిమ్మట భగవానుడు తాను స్వయముగా ఏ రీతి వివిధ దేవతారూపములలోనికి మార్పునందను నా నుండి ఆలకింపుము. ఇతర సమస్త జీవుల వలనే దేవతలు కూడా భగవానుని విభిన్న అంశములై ఉన్నారు. కానీ దేవతలకు సాధారణ జీవులకు నడుమ ఒక భేదము కలదు. అది ఏమనగా జీవులు భగవత్సేవ పుణ్యపరిపాకము ఐశ్వర్యవంతులై భౌతిక శక్తిపై ఆధిపత్యమును చెలాయించవలనే కోరిక వారి యందు ఉపశమించినప్పుడు దేవతాస్థానములను నెలకొల్పబడుదురు. విశ్వకలాపములు నిర్వహించే కార్యభారం వారికి భగవానునిచే అప్పచెప్పబడును. తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో విశత్పదం వాచా స్వాంసేన వక్తవ్యం యయాసో ప్రతిపద్యతే. తస్య అతని అగ్ని ఆస్యం ముఖము నిర్భిన్నం ఆ విధముగా బయలువెడలను. లోకపాలురు అవిశత్ ప్రవేశించిరి. పదం తమ స్థానములు వాక్కులు స్వ అంశేన తమ అంశతో వక్తవ్యం పలుకులు యయా దేనిచేతనైతే అసౌ వారు ప్రతిపద్యతే వ్యక్తపరతురు. అగ్ని అతని ముఖము నుండి బయలువడెను. విశ్వ కలాపముల నిర్దేశకులందరూ తమ స్థానములతో దాని యందు ప్రవేశించిరి. ఆ శక్తి ద్వారానే జీవుడు తనను మాటలలో వ్యక్తపరచుకొనును. విశ్వరూపపు వక్త్రమే వాక్శక్తికి మూలమై ఉన్నది. అగ్నిదేవుడు దానికి అధిష్టాన దేవత, అది దైవికము. పలుకుబడిన వాక్కులు ఆధ్యాత్మికము, దైహిక కర్మలు. ఇక వాక్కుకు సంబంధించిన విషయము భౌతిక ఫలము, అది భౌతిక సిద్ధాంతము అయి ఉన్నది. నిర్భిన్నో తాలు వరుణో లోకపాలో విశద్ధదేహ జిహ్వాయాం సేనచరసం యయాసౌ ప్రతిపద్యతే. నిర్భిన్నం విభిన్నమయ్యను. తాలు దవడలు. వరుణుడు. లోకపాలకులు అవిశత్ ప్రవేశించను. హరే భగవానుని జిహ్వాయ అంశేన జిహ్వా చ కూడా రసం రుచుల యయా దానిచే అసౌ జీవుడు ప్రతిపద్యతే వ్యక్తపరచును. విశ్వరూపం యొక్క తాలు విడిగా ప్రకటనమైనప్పుడు లోకపాలకుల్లో నొకడకు వరుణుడు దాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు తన జిహ్వతో రుచి చూచుడి నేర్పును బడసెను.
నిర్భిన్నే అశ్వినో నాసే విష్ణోరావిశతం పదం ఘ్రాణేనాం సేనగంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్. నిర్భిన్నే ఆ విధముగా విడివడినంతట అశ్వినీ కుమార ద్వయము నాసే రెండు అంటే నాసికాపుటములు విష్ణోహో భగవాను యొక్క ఆవిశతాం అంటే ప్రవేశించి పదము ఘ్రాణేన అంశేన పాక్షికముగా వాసన చూచుచు గంధస్య గంధము ప్రతిపత్తి అనుభవము యతః అంతటా భవేత్ అయ్యను. భగవానుని రెండు నాసికాపుటములు విడిగా ప్రకటమైనప్పుడు అశ్వనీ కుమారద్వయము వాని యందు తమ తమ స్థానములలో ప్రవేశించిరి. దానిచే జీవులు గంధమును వాసన చూడగలిగిరి. నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విసద్విభో చక్షుషాం సేన రూపాణం ప్రతిపత్తిర్యతో భవేత్. నిర్భిన్నే ఆ విధముగా విడివడినంతట అక్షిణి అంటే నయనములు, త్వష్ట సూర్యుడు, లోకపాల కాంతి నిర్దేశకుడు అవిశత్ ప్రవేశించను. విభోః ఘనమైన చక్షుష అంశేన చూపు యొక్క అంశతో రూపాణం రూపముల ప్రతిపత్తి అనుభవము యతః దేవి ద్వారానైతే భవేత్ అగును. అటు పిమ్మట విరాట్ రూపము యొక్క రెండు నయనములు విడిగా ప్రకటమయ్యను. కాంతి నిర్దేశకుడు సూర్యుడు వాని యందు సాక్షిక చాక్షురాంశముతో ప్రవేశించను. ఆ విధముగా జీవులు రూపదర్శనమును పొందగలిగిరి. నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలో విశత్ ప్రాణేనాంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే. నిర్భిన్నాని విడివడి అస్య విరాట్ రూపపు చర్మాణి చర్మము, లోకపాల నిర్దేశకుడు, అనిల అంటే వాయువు అవిశత్ ప్రవేశించను. ప్రాణేన అంశేన శ్వాసాంశము, సంస్పర్శం స్పర్శ, ఏన దేనిచే అసౌ జీవుడు ప్రతిపద్యతే అనుభూతి పడయను. విరాట్ రూపం యొక్క చర్మము ప్రకటమైనప్పుడు వాయువును నిర్దేశించు దేవతకు అనిలుడు పాక్షిక స్పర్శతే దాని ఎందు ప్రవేశించను. ఆ విధముగా జీవులు సర్వేంద్రియ జ్ఞానమును పొందగలిగిరి. కర్ణాభస్య వినిర్భిన్నౌ దిష్ణ్యం సర్వం విశుద్ధిశః శ్రోత్రేణాం సేన శబ్దస్య సిద్ధిం ఏన ప్రపద్యతే. కర్ణములు అస్య విరాట్ రూపపు వినిర్భిన్నౌ ఆ విధముగా విడిగా ప్రకటమై దిష్ట్యం పాలకుడు, స్వం నిజ వ్యవసు అంటే ప్రవేశించను, దిశ దిక్కుల యొక్క, శ్రోత్రేణ అంశేన శ్రవణాంశముతో, శబ్దస్య శబ్దము యొక్క, సిద్ధిని ఏన దేని ద్వారానైతే ప్రపద్యతే అనుభవమగును. విరాట్ రూపము యొక్క కర్ణములు ప్రకటమైనప్పుడు దిక్పాలకులందరూ శ్రవణాంశంతో వాని యందు ప్రవేశించరి. దాని ద్వారా జీవులు శ్రవణం చేయగలిగి శబ్దలాభమును బడయగలిగిరి. జీవుని దేహమందు కర్ణము అంటే అత్యంతమైన ప్రధానముకు ఉపకరణము. అంతే కదా, మరి వినబడాలి కదా. ఇక దూరముగా ఉన్నటువంటివి తెలియనటువంటివి విషయములను పూర్తిన సమాచారమును మోసుకొని పోవటకు శబ్దం అత్యంత ముఖ్యము మాధ్యమము. ఆ శబ్దము లేదా జ్ఞానం యొక్క సిద్ధి పూర్ణత్వము కర్ణమును గుండా ప్రవేశించి మనుషుని జీవితమును పూర్ణము కావింపగలదు. వైదిక జ్ఞానమంతయు ఈ శ్రవణ విధానం అనే గ్రహింపబడినది. ఆ విధముగా శబ్దము అత్యంత ప్రధానముగు జ్ఞానమూలమై ఉన్నది. త్వచమస్య వినిర్భిన్నాం వివిశుద్ధిష్ణ్యమోషధీః అంశేన రోమభిః
కండూం యరసో ప్రతిపద్యతే. త్వచం అంటే చర్మము, అస్య విరాట్ రూపపు వినిర్భిన్నాం విడిగా ప్రకటమైనప్పుడు వివిసుహు ప్రవేశించను. దిష్ట్యం పాలకుడు, ఓషధీ స్పర్శానుభవములు, అంశేన అంశలతో, రోమవిహి రోమముల ద్వారా, కండూం అంటే దురద, ఏ దేని ద్వారానైతే అసౌ జీవుడు అంటే అసౌ అంటే జీవుడు ప్రతిపద్యతే అనుభవించును. త్వక్కు విడిగా ప్రకటమైనప్పుడు ఔషధీ పాలకులు వారి విభిన్నాంశములు అందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు స్పర్శ వలన కలిగే దురదను సుఖమును అనుభవింతురు. స్పర్శానుభవానికి రెండు ప్రధానాంశములు కలవు. అవి ఏ స్పర్శ మరియు దురద అయినవి. అవి రెండును చర్మము చేతను రోమముల చేతను నియమించబడును. పెద్దవారు వారందరూ విశ్రాంతి కలిగితే మొదలు వారందరూ కూడా ఉద్దేశం అనుసరించి స్పర్శ యొక్క అధిష్టాన దేవత దేహమునందు చరించు వాయువు కాగా, రోమములు అధిష్టాన దేవత ఔషధ్యుడు చర్మమునకు అనుభవార్థము స్పర్శ కాగా, రోమములకు అనుభవార్థము దురద. మేట్రం తస్య వినిర్భిన్నం స్వదిష్ట్యం కౌపావిశత్ రేతసాంసేన ఏనా సావానందం ప్రతిపద్యతే. మేంద్రం ఉపస్థేంద్రియము, తస్య విరాట్ రూపము యొక్క వినిర్భిన్నం పృథగ్రూపముగా, స్వదిష్ట్యం నిజస్థితి, కహ ఆది జీవుడు లఘు బ్రహ్మ, ఉపావిశత్ ప్రవేశించను. రేతసాంసేన రేతాంశముతో, ఏన అంటే దేని ద్వారానైతే అసౌ జీవుడు ఆనందం మైథున సుఖము, ఆనందం అంటే మైథున సుఖము, ప్రతిపద్యతే అంటే అనుభవించును. విరాట్ రూపం యొక్క మేఘ్రము పృథగ్రూపముగా ప్రకటనమైనప్పుడు అది జీవుడుకు ప్రజాపతి రేతాంశముతో దాని యందు ప్రవేశించను. ఆ విధముగా ఆ జీవుడు మైథున సుఖమును అనుభవింపగలిగేది. గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకే చావిశత్ వాయునాం సేనయేనాసౌ విసర్గం ప్రతిపద్యతే. గుదం అంటే గుదము, పుంసః విరాట్ రూపం యొక్క వినిర్భిన్నం పృథగ్రూపముగా ప్రకటమైనప్పుడు, మిత్రః సూర్యుడు, లోక ఈశః మిత్రనామకలో లోకపాలుడు, అవిశత్ ప్రవేశించను. వాయునా అంశేన వాయువాంశముతో, ఏన దేని ద్వారానైతే అసౌ జీవుడు విసర్గం విసర్జనము ప్రతిపద్యతే కావించును. గుదము పృథగ్రూపముగా ప్రకటనమైనప్పుడు మిత్రనామక లోకపాలుడు వాయువాంశతో దాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు మలమూత్రములను విడివగలిగేది. హస్తావస్య వినిర్భిన్నామింద్రః స్వర్పతిరావిశత్ వార్తయాం సేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే. హస్తౌ హస్తములు, అస్య విరాట్ రూపము యొక్క వినిర్భిన్నౌ విడిగా ప్రకటమైనప్పుడు, ఇంద్రః స్వర్గాధిపతి, స్వాహ పతి స్వర్గలోకముల పాలకుడు, అవిశత్ దాని యందు ప్రవేశించను. వార్తయా అంశేన వృత్తి అంటే జీవిక, అంశతో పురుష జీవుడు, యయా దేని ద్వారానైతే వృత్తిం జీవనార్థము ప్రపద్యతే నిర్వహించును. అటువెంబడ విరాట్ రూపం యొక్క హస్తములు విడిగా ప్రకటనమైనప్పుడు స్వర్గలోక బాలకుడు ఇంద్రుడు వాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు తన జీవనార్థమై వృత్తిని నిర్వహింపగలిగెను. పాదవస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంసేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే. పాదౌ పాదములు, అస్య విరాట్ రూపు వినిర్భిన్నౌ విడిగా ప్రకటమయ్యను. లోక ఈశః లోక ఈశ విష్ణు విష్ణునామక దేవత దేవదేవుడు కాడు.
అవిషత్ ప్రవేశించను. గత్య గమనశక్తితో స్వంశేన తన అంశాలతో పురుష జీవుడు యయా దేని ద్వారానైతే ప్రాప్యం గమ్యము ప్రపద్యతే చేరును. పిమ్మట విరాట్ రూపము యొక్క పాదములు పృథగ్రూపముగా ప్రకటమయ్యను. అందు విష్ణునామక దేవత దేవదేవుడు కాడు పాక్షిక గమనముతో ప్రవేశించను. జీవుడు తన గమ్యమును చేరుటకు ఇది తోడ్పడును. బుద్ధిం చ వినిర్భిన్నాం వాగీతో దిష్ట్యమావిశత్ బోధేనాం సేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్. బుద్ధి చ కూడా అస్య విరాట్ రూపకు వినిర్భిన్నాం విడిగా ప్రకటనమైనప్పుడు వాక్ ఈశః వేద ప్రభువు బ్రహ్మదేవుడు దిష్ణ్యం నియామక శక్తి అవిషత్ అందు ప్రవేశించను. బోధేన అంశేన తన మేధస్సు అంశతో బోద్ధవ్యం తెలియదగిన విషయము ప్రతిపత్తి అవగతమయ్యను. యతః దేని ద్వారానైతే భవేత్ అగును. విరాట్ రూపం యొక్క బుద్ధి విడిగా ప్రకటనమైనప్పుడు వాగీషుడుకు బ్రహ్మ పాక్షిక అవగాహన శక్తితో దానిని ప్రవేశించను. ఆ విధంగా జీవులకు తెలుసుకొనదగిన విషయముల అనుభూతమయ్యను. హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమాదిశ్యమావిశత్ మనసాం తేన ఏనాశౌ విక్రియాం ప్రతిపద్యతే. హృదయం అంటే హృదయము చ కూడా అస్య విరాట్ రూపము యొక్క నిర్భిన్నం పృథగ్రూపము ప్రకటమయ్యను. చంద్రమా చంద్రుడు దృశ్యం నియామక శక్తితో అవిషత్ అందు ప్రవేశించను. మనస అంశేన కొద్దిగా మానసిక కర్మతో ఈయన దేని ద్వారానైతే అసౌ జీవుడు విక్రియాం దృఢ సంకల్పము ప్రతిపద్యతే నిర్వహించును. తదనంతరము విరాట్ రూపం యొక్క హృదయము హృదగ్రూపమున ప్రకటన కాగా చంద్రుడు తన మనసాంశంతో దాని ఎందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు తన మానసిక కల్పనలను చేయగలిగెను. ఆత్మానం చాస నిర్భిన్నమభిమానో విసత్పదం కర్మణాం తేన ఏనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే. ఆత్మానం విద్యాహంకారము చ కూడా అస్య విరాట్ రూపము యొక్క నిర్భిన్నం విడిగా ప్రకటమయ్యను. అభిమాన మిథ్యాపూర్వక గుర్తింపు అభిమానము అవిషత్ ప్రవేశించను. పదం స్థానమునందు కర్మణ కర్మలు అంశేన అంశతో ఏన దేని ద్వారానైతే అసౌ జీవుడు కర్తవ్యమును ప్రతిపద్యతే స్వీకరించును. పిమ్మట విరాట్ రూపం యొక్క అహంకారం విడిగా ప్రకటమైనప్పుడు మిథ్యాహంకారముడు నియామకుడు రుద్రుడు తన కర్మవంశతో అందు ప్రవేశించును. దాని ద్వారా జీవుడు తన కర్తవ్యం నిర్వహించును. భౌతిక స్వభావములకు సంబంధించిన విద్యాహంకారము రుద్రునిచే నియమింపబడును. భౌతిక జగమునందు అతడు తమో గుణ అవతారముగా భావింపబడును. విద్యాహంకారం యొక్క కర్మము దేహము మనస్సు అనే ధ్యేయము పైన ఆధారపడి ఉండను. అట్టి విద్యాహంకారము స్వభావులు శివునిచే నియమింపబడుదురు. మనుషులు తమోగుణం యొక్క సూక్ష్మ రూపమును గుర్తించినప్పుడు తనను తాను దేవదేవుడును తప్పుగా తలపోయెను. బద్ధ జీవుని యొక్క అట్టి అహంకారము గురించి నమ్మకమే మాయ యొక్క చివరి వలయ ఉన్నది. అది ఏ సమస్త భౌతిక జగమును నియమించినట్టుది. సత్వం చాస్య వినిర్భిన్నం మహాం దృష్ట్యముపావిశత్ చిత్తేనాం తేన ఏనసౌ విజ్ఞానం ప్రతిపద్యతే. సత్వం చైతన్యము చ కూడా అస్య విరాట్ రూపం యొక్క వినిర్భిన్నం విడిగా ప్రకటనమైనప్పుడు మహాతత్వము దృశ్యం నియంత్రణలో ఉపావిశత్ అందు ప్రవేశించను. చిత్తేనహంతేన అతని చిత్తాంశంతో ఏన దేని ద్వారానైతే అసౌ అంటే జీవుడు విజ్ఞానమును ప్రతిపద్యతే కృషి చేయను. పిమ్మట విరాట్ రూపం యొక్క చైతన్యము హృదగ్రూపముగా ప్రకటనమైనప్పుడు అతని చిత్తాంశంతో పాటు మహాతత్వం దాని ఎందు ప్రవేశించను. ఆ విధముగా విజ్ఞాన ధారణము జీవునకు సాధ్యమయ్యను. శీష్ణోస్యధూర్యపద్యాంకం నాభేరుదపద్యత గుణానాం వృత్తయో ఏడు ప్రతియంతే సురాదయః.
శ్రీష్ణ శరము అస్య విరాట్ రూపము యొక్క జౌహు స్వర్గలోకములు ధరా భూలోకము పద్యాం అతని పాదములపై ఖం ఆకాశము నాభే ఉదరము నుండి ఉదపద్యత ప్రకటమయ్యను గుణానాం త్రిగుణములు వృత్తయ ఫలములు ఏటు వాణియందు ప్రతీయంతే ప్రకటమవుదురు సురాదయ దేవతాదులు. తదనంతరము విరాట్ రూపం యొక్క శరము నుండి స్వర్గలోకము ప్రకటమయ్యను, పాదముల నుండి భూలోకము ప్రకటమయ్యను, అతని నాభి నుండి ఆకాశము ప్రకటమయ్యను. వాని యందు గుణములను అనుసరించి దేవతలు మరియు ఇతరులు కూడా ప్రకటమయ్యేది. అత్యంతికేన సత్వేన దివం దేవాః ప్రపేదిరే ధరాం రజసస్వభావేన పనయో ఏ చ తానను. ఆత్యంతికేన అధికమగు సత్వేన సత్వగుణము ద్వారా దివం ఉన్నత లోకములందు దేవాహ దేవతలు ప్రపేతిరే నెలకొని ఉన్నారు. ధరాం ధరిత్రపై రజ రజోగుణము స్వభావేన స్వభావముచే పనయ మానవుడు ఏ వారందరూ చ కూడా తాన్ తమ అనువర్తులు. పరమోత్తమ సత్వగుణం వచ్చే యోగ్యులకు దేవతలు స్వర్గలోకములను నెలకొనగా రజోగుణ కారణమున మానవులు తమ అనువర్తుల సాంగత్యమున ధరిత్రిపై జీవింతురు. సత్వగుణం అధికముగా అభివృద్ధి చెందిన వారు ఉన్నతముగా స్వర్గలోకములకు చేరుతున్నయు, రజోగుణం చేయింపబడిన వారు మధ్యలోకములందు భూమి ఇతర లోకములు నెలకొందరనియు భగవద్గీత 14:15 తెలుపబడినది. కానీ తమోగుణ ప్రధానులైన వారు అధోలోకములకు లేదా జంతుజాలములకు పతనము చెందుదురు. సత్వగుణం అధికముగా వృద్ధి చెంది ఉన్నందున దేవతలు స్వర్గలోకముల యందు నెలకొని ఉందురు. మానవుల కన్నను తక్కువ స్థాయిలో ఉన్నవి జంతువులు అయినప్పటికీ వాటిలో కొన్ని మానవులతో కలిసి జీవించును. ఆవులు, గుర్రములు, కుక్కలు మొదలైనవి మానవుల రక్షణలో జీవించుటకు అలవాటు పడినట్టివి. ఈ శ్లోకమునందు అత్యంతకేన అనే పదము మిగులు ప్రధానమైనది. సప్తగుణ వృద్ధి ద్వారా మనుషులు స్వర్గలోకమునందు నెలకొనగలడు. కానీ రజస్తమో గుణము అధికముగా వృద్ధి చెందుతే మానవుడు మానవులచే రక్షింపబడవలసినట్టివి వధకు పాల్పడును. అనవసరముడు జంతు వధకు పాల్పడేవారు రజస్తమో గుణములు అధికముగా వృద్ధి చెందినట్టు వారు. వారు సప్తగుణములకు పురోగమించని ఆశయే లేదు. నీటి జన్మలకే వారు పతనము చెందురు. లోకములన్నీ వచ్చట వసించు జీవుల తరగతులను బట్టి ఊర్ధ్వలోకములుగా గణింపబడినవి. మరి మనకి ఇంకా ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే 28 దాకా చెప్పాం. 29 నుంచి అట్లా మనం చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణో వందే జగద్గురుం. జై శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో మనం అధ్యాయం 6లో శ్లోకం 28 దాకా చెప్పుకున్నాం. అంటే మరి మొత్తం లక్షణాలు బాడీలో ఉన్నవన్నీ ఇది కావాలి కదా, దానికోసం సంబంధితంగా ఉన్నాయి కనుక కొంచెం మనకి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని రేపు మళ్ళా మనం కంటిన్యూ చేసుకుందాం. అది ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ యొక్క రాక్షంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణ వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.